తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. జనులకు దైవం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. దేవునికి స్తోత్రాలు కొడొచ్చున మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? మంచిది, మీరందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. దేవుడు ప్రయాణమంతట్లో గత వారమంతయు ప్రభు మాకు తోడై ఉండి మా ప్రయాణాలంతట్లో ప్రభు కృప చూపి క్షేమంగా మరలా మీ మధ్యలోకి తీసుకొచ్చారు. అందుకు ప్రభుకు మనము కృతజ్ఞతలు చెల్లించుకున్నటువంటి వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన జీవితంలో చేసిన మేలు ఏమిచ్చినను కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి ఓ చిన్న వాక్య భాగాన్ని దయచేసి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 46వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. మరియు ప్రతిదినము దేవాలయములో రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైతే. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రతిదినము దేవుని సన్నిధిలో మనము చెప్పాలి. ఏం చేయాలంట? ప్రతిదినము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? వాడు ఎందుకు నిలబడ్డాడు? రాడు గుండు నెత్తి మీద కొట్టాలి వాడికి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దైవజనుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతిదినము అనేకులు ఏం చేశారంట? దేవుని సన్నిధిలో వారు కూడుకున్నారు. ప్రతిదినము దేవుని సన్నిధిలో వారు కూడినట్లుగా పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాట. వీళ్ళు ప్రతిదినము కూడుకుంటూ ఏం చేశారు చెప్పండి? ఏం చేశారండి? రొట్టె విరుచుట. రేయ్ ఏమ్మా, ఇప్పటిదాకా ఏం చేశారు? ఆరాధన టైంలో పోయి తాగి రావచ్చు కదా. రేయ్ కూర్చోరా. వాడికి ఎంత తమాష ఉన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడేటప్పుడు ఏం చేశారు? అప్పుడు తాగి రావచ్చుగా. ఆరాధనకు నిలబడే టైంలో పోయి తాగి రావచ్చుగా. ఏం చెప్పేది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు పౌలు గారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు.
ప్రతివాడు చేయవలసిన వంటి పని ఏంటంటే ప్రతిదినము దేవుని సన్నిధిలో మనము తప్పనిసరిగా కూడుకోవాలి. ప్రతిదినము, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిదినము నీ ఇంట్లో తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉండాలి. జరుగుతుందా మీ ఇంట్లో? ప్రతిదినము మీరు కూడుకుంటున్నారా? తప్పనిసరిగా ప్రతి వాడు ఎవరి వారి కుటుంబంలో తప్పనిసరిగా ప్రార్థనలో ఏకీభవించాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టెలు విరుచుచు దేవుని స్తుతించిరి. ప్రైజ్ ద లార్డ్. మీరు చేయవలసిన పని ఏంటి? ఇల్లు తిరగాల్సిన అక్కర్లేదు, రొట్టె విరచాల్సిన పని మీకు లేదు. ప్రతిదినము తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మీరు ఏం చేయాలంట? కూడుకోవాలి. ఆనాటి కాలం రోజుల్లో అపోస్తులైన వంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఇంటింట సువార్తను ప్రకటించారు. ఎందుకని? యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొంత సువార్తకు ఆటంకం కలిగింది. సువార్తను ప్రకటించనివ్వకుండా, ఇది ఈరోజే కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు, ప్రార్థనలు జరపకూడదని, కరపత్రికలు పంచకూడదని, ఇలాంటివన్నీ దాడులు జరుగుతుంటే మీకు అనిపించవచ్చు నిజంగా మనం ప్రభువుని నమ్ముకున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి, మన జీవితాలు ఎలా ఉంటాయో ఏంటో అని కంగారు పడాల్సిన వంటి అవసరమే లేదు. ఇది ఇప్పుడు నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇంకా చాలా మేలు. ఒకప్పుడు భయంకరమైన వంటి పరిస్థితి, సువార్త ప్రకటించడానికి వీల్లేదు. అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో వారికి కూడుకునేదానికి పరిస్థితులు లేని స్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంట? ప్రతిదినము కూడుకొని వారు ఇంటింట సువార్తను చేశారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సమాజం ఉంది, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, కొంచెం మీకు సేఫ్టీ ఉంది, స్వేచ్ఛ ఉంది, ఆరాధించుకునేదానికి అన్ని విధాలుగా నీకు అనుకూలత ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మెలకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. దీపము ఉండగానే అది ఆరిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అంటే ఈ దుర్దినాల్లో జాగ్రత్తగా ముందుగానే మెలకు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి నిన్ను నీవు సంపూర్ణంగా విశ్వాసిగా నీవు చేయబడాలి. ఒక పరిశుద్ధమైనటువంటి జనముగా, దేవుని పిల్లలుగా, పవిత్రమైన ఒక గుంపుగా నీవు తీర్చబడాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రతి సమయమున, ప్రతి స్థలమున దేవుని మనము ప్రతిరోజు ఏం చేయాలంట? స్తుతించాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే చేరి ఆయన నామాన్ని నీవు మహింపరచాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చాలామందిని మనం చూస్తుంటాం, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వారి సమయాన్ని ఇప్పుడు మధ్యాహ్నం 1:30కు వాళ్ళకు హజా వస్తుంది. అది వినపడిన వెంటనే అక్కడికి చేరలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళలేము, టైం సరిపోదు అనుకున్నప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న టవల్ని తీసి చెట్టు దగ్గర, చెట్టు కింద ఉంటే చెట్టు కింద, రోడ్డు పక్కన రోడ్డు ఉంటే నీడ ఉన్నా లేకపోయినా ఆ టవల్ని పరిచేసి ఏంటంటే వాళ్ళ దగ్గర నీళ్ళు ఉంటే కొంచెం ముఖం కడుక్కొని శుభ్రంగా అక్కడే మాకరించి ప్రారంభం చేస్తారు. ఎవరు పలికినా, ఎవరు పలకరించినా, ఎవరు పిలిచినా కూడా ఎవరి వైపు కూడా వాళ్ళు చూడని, కూడా వాళ్ళ ముఖాలు కూడా చూడరు. ఆ కొద్దిసేపు మీరేం చేస్తారు?
చెప్పండి. ప్రార్థన చేస్తూ ఎవరు పిలిచారనుకో, లేచిపోయి తలుపు తీసి ఎవరు పిలిచినట్టుందే అని ఏం చేస్తారండి? వెళ్ళిపోయి చూస్తారు. వాళ్ళు అలా చేయరు. నీ భక్తి జీవితంలో చాలా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిష్ఠితంగా ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు పౌలు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అందుకని నేను రాసుకున్నాను అంశము ప్రతి దినము. ఏంటని? ప్రతి దినము. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. నువ్వు అలసి ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? కన్నీళ్ళు ఉన్నావా అనేది కాదు ముఖ్యం. ప్రతి దినము దేవుని మహిమపరుస్తున్నావా లేదా? శ్రమల్లో తోడు ఉండే దేవుడు ఆయనే, కన్నీళ్లను తుడిచే దేవుడు ఆయనే, నిందలు తొలగించేది ఆయనే, అప్పుల సమస్యల నుండి విడిపించువాడు ఆయనే, అనారోగ్యం నుండి నిన్ను విడిపించువాడు ఆయనే, సంపూర్ణమైన ప్రతి కార్యాన్ని నీ జీవితంలో జరిగించి ముగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? ప్రతిదినము మనం ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన సన్నిధిలో మనం ఆయన వేడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను ఇక్కడ ఏమని? ప్రతిదినము దేవాలయములో తప్పక నీవు చెప్పండి. ప్రతిదినము నువ్వు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలి? యేసయ్య నామాన్ని మహిమపరచాలి. నీ బాధలన్నీ ఆయనతో చెప్పుకోవాలి, నీ సమస్యలన్నీ ఆయనతో చెప్పుకోవాలి. నీకున్న ప్రతి సమస్యలు, బాధలు ఇవన్నిటినీ దేవునితో పంచుకోవాలి. ఆయనతో చెప్పామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? మనల్ని చెప్పండి ఏం చేస్తాడు? వింటాడు. మన ప్రార్థన ఆలకించి మన సమస్యలన్నిటినీ విని దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అదే మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పామనుకో, వారు ఏం చేస్తారు చెప్పండి? ఊరు మొత్తాన్ని అందరికీ చెప్పేస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? నీ గురించి మాట్లాడతారు. ఏంటది? నువ్వు మంచి చెప్పావో చెడు చెప్పావో అనేది కాదు అక్కడ. నువ్వు మంచి చెప్పావో చెడు చెప్పావని కాదు. నువ్వు మంచి చెప్పినా చెడు చెప్పినా మంచిని చెడుగానే భావించాల్సిన పని ఏంటంటే, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు తప్పనిసరిగా మీరు మీ ఇంట్లో కూడి మీ సమస్యలన్నీ యేసయ్య ముందు ఉంచాలి. మరొక మాట, మరొక విషయాన్ని కూడా దయచేసి మనం చూద్దాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అదే 2వ అధ్యాయం 46వ వచనంలోనే మరొక మాట. ఒకటి, ప్రతిదినము మనం దేవుని సన్నిధిలో కూడుకోవటం. రెండోది ఏంటి అంటే, ప్రతిదినము మనము ఆయనను స్తుతించాలి. దేవుని మనము స్తుతించటం. చాలామంది అంటారు స్తుతి నీ స్థితిని మార్చేస్తుందంట. దేవుని సన్నిధిలో నీవు స్తుతిస్తే అది నీ స్థితినే మార్చేస్తుంది. నువ్వు ఎంతగా ప్రభు సన్నిధిలో ప్రభువును స్తుతిస్తావో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. నీ స్థాయి మారిపోద్ది. చాలామంది మనం చూస్తుంటాం, ఉదయాన్నే లేచి అందరి కొరకు ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. ఆ ఊరని ఈ ఊరని వాళ్ళని వీళ్ళని కాకుండా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను ఏంటంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చేతి పనులు, కూలి పనులు చేసుకుని ప్రతి వారి గురించి వాళ్ళ ఊర్లో పేర్లు తెలియకపోయినా వారి గురించి కొంతమంది ఏం చేస్తుంటారు చెప్పండి? స్తుతిస్తూ ఉంటారు. ప్రతిదినము నువ్వు తప్పనిసరిగా దేవుణ్ణి స్తుతించాలి. మొదట కూడుకోవాలి, రెండోది దేవుని సన్నిధిలో నీవు స్తుతించాలి. దేవుని సన్నిధికి వచ్చిన మీరేం చేయాలంటే, దేవుని మందిరానికి వచ్చిన మీరు మొదటిగా మీరు ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఏమని? ప్రభువా మమ్మల్ని క్షేమంగా మందిరానికి తీసుకొచ్చావు. ఎందుకని ఆ మాట వాడతారు? ఇప్పుడు పరిస్థితులను బట్టి, ఇప్పుడు మనం ప్రయాణం చేసి వస్తుంటాం, మందిరానికి వస్తుంటాం. ఇప్పుడు చాలామంది అక్కడిక్కడ ఆ ప్రాంతాలకు టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అక్కడ బస్సు పడిపోయిందని, ట్రైన్ పట్టాలు తప్పిపోయాయని, 2 ట్రైన్లు వచ్చి గుద్దుకున్నాయని, ఏంటండి
చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మధ్యలో మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏమి జరగకపోతే ప్రభువా క్షేమంగా తీసుకొచ్చు, మా తోటి వాళ్ళను కూడా నీవు క్షేమంగా మందిరానికి తీసుకురండి అని ప్రార్థన చేస్తాం. మనం చేసే ప్రార్థనే వారిని తీసుకొని మన మధ్యలోకి వస్తుంది. నిన్ను కాపాడిన దేవుడు వారిని కూడా కాపాడమని నువ్వు ప్రార్థన చేస్తావు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ప్రభు మాకంటే ముందు వచ్చినట్టు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ దినమంతయు మాకు సహాయం చేయండి, మాకు కావలసిన వాక్యం దైవ సేవకులను అభిషేకించండి, విశ్వాసులందరినీ కాపాడి మా సంఘ క్షేమాభివృద్ధిని ప్రార్థన చేస్తారు. నేను చెప్పేవంటి విషయం ఏంటంటే, ఇదే ప్రార్థన జీవితం ప్రతిదినము నువ్వు ఎందుకు చేయట్లేదు? మందిరానికి వచ్చినంత సేపు మాత్రమేనా? మందిరంలోనే ప్రార్థన చేస్తావా? ప్రతిదినం ఇలా ప్రార్థన చేస్తావా? ప్రతిదినము నువ్వు ఇట్లాంటి ప్రార్థన చేయాలి. ఇంటి దగ్గర ఉన్న, బయట ఉన్న, ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు నువ్వు తప్పనిసరిగా ప్రార్థన అనేది చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చెప్పాడు, ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవటం. రెండోది, ప్రతిదినము నువ్వు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రపంచంలో జరుగుతున్న వంటి భయానకమైన స్థితులన్నీ, పరిస్థితులన్నీ కూడా మాకు అంటనివ్వకున్నందుకు, ఇవన్నీ కూడా మాకు సంభవించకుండా ఉన్నందున నీకు కృతజ్ఞత స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. అందుకని చదవబడిన విషయంలో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించాలి. ఒకటి కూడుకోవటం, రెండోది ఆయనను స్తుతి చెల్లించాలి. మనము దేవుని స్తుతిస్తే మనకేం కలుగుతుంది? చివరిలో రాశాడు, ఒకటి కూడుకుంటాం, రెండోది ప్రభును స్తుతిస్తాం. కూడి ప్రభును మహిమపరచుట వలన మనకేం కలుగుతుందంట? దయ పొందుకుంటాం. దేవుని దయ మనము పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిలుపుకు లోబడిన వంటి వాళ్ళు, దేవుని చిత్తానుసారంగా ఉన్న వంటి వాళ్ళని గురించి ప్రజలు ఏమని మాట్లాడుకుంటారు తెలుసా? యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాలయంలో, యెరూషలేము అనే దేవాలయంలో తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత అనేక మంది పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ విన్న వాళ్ళందరూ ఏమైపోయారంట? ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం కలగటానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తనకు తోడై ఉన్నందున. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు కూడుకోవటం, దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించటం వలన నీ ద్వారా ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు చేసే ప్రార్థన ద్వారా వీరిని దేవుడు దయగలిగిన వంటి వారిగాను, దయ పొందుకునే వంటి వారిగా దేవుడు వారికి చేసినందుకు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఒకటి, మనం ప్రభు సన్నిధిలో కూడుకోవాలి. రెండోది, ప్రతిదినం ఆయన్ను స్తుతించుట వలన ఏం కలుగుతుందంటే, తప్పనిసరిగా దేవుని దయను మనము పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట కూడా రాయబడిన మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 88వ కీర్తన 9వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఇక్కడ ఒక చిన్న మాట చదవండి. ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను మీకు చెప్పాను సబ్జెక్ట్ ఏంటి? అది కదా, మరి ఎక్కడో చదవకూడదు, కొంచెం చూసుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. చూసుకోకుండా
ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న విషయం ఎప్పుడో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఒకసారి మీకు చెప్పాను అనుకుంటుంది. ఈ నక్క ఏం చేసిందంటే ఒక బావి దగ్గరికి వెళ్ళిందంట. నక్క బావి దగ్గరికి వెళ్ళింది. బావి దగ్గరికి వెళ్ళేసరికి ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఈ చిన్న చిన్న పిసుకలు ఉంటాయి కదా, అవి అన్నీ గూళ్ళు కట్టుకున్నాయి. అవన్నీ గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. ఆ చెట్టుకి ఉంటాయి కదా గూళ్ళు, యాలబడి ఉంటాయి కదా, చూసారు ఎప్పుడన్నా? ఏంటంటే చాలా చక్కగా అల్లుకుంటాయి. అసలు వాటిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవి ఎంత అందంగా అల్లుకుంటాయి అంటే అంత అందంగా అల్లుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఈ నక్క ఏం చేసిందంటే వాటిని చూసి ఈ నక్క అంతా వాటిని మొత్తం తెంపి పాడు చేసేసింది. ఈ చిన్న చిన్న పిసుకు పిట్టల గూళ్ళన్నీ తెంపేసింది. తెంపేసిన తర్వాత ఈ పిచ్చుకలన్నీ ప్రయాణమై ఒక రాజు దగ్గరికి వెళ్ళిందంట. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసేయా, నక్కొచ్చి మా ఇల్లులన్నీ పాడు చేసేసే, మీరు మాకు న్యాయం చేయండి, ఆ నక్కను శిక్షించండి, మాకు న్యాయం చేయండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ధర్నా చేసేయండి. ఇవన్నీ వెళ్ళి ధర్నా చేస్తే రాజుగారు చెప్పారంట, సరే మీరు ఉండండి, అతన్ని పిలిపిస్తాను, న్యాయం చేస్తాను, మీకు అన్యాయం చేయను, మాట్లాడదామని చెప్పి పాపం నక్కను పిలిచారు. ఈ నక్క వెళతా 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 దారిలో వెళుతుంటే ఓ సొరతోట కనపడింది. ఏంటండి? సొరతోట కనపడింది. వెళుతూ వెళుతూ ఏం చేసేదంట, ఈ సొరకాయను భుజాన్ని వేసుకొని వెళ్ళింది. ఏంటండి? ఎక్కడికి? రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మంచి సొరకాయను తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత రాజుగారు కూర్చొని ఉంటే రాజుగారికి వెనక పక్క సొరకాయ పెట్టేసి ఈ పిచ్చుకలన్నీ ముందు ఉంటే ఇది కూడా వచ్చి పక్కన కూర్చుంది. అప్పుడు ఈ రాజుగారు ఉండి అడిగారంట పిచ్చుకలకి, ఇదిగో ఇతనేనా మీ గూళ్ళు మీ నివాసాలను పాడు చేసిందంటే, అవునయ్యా ఇతనే పాడు చేశాడు అని చెప్పి అవన్నీ చెప్పేసరికి ఒకేసారి మొక్కమూడిగా మాట్లాడేసరికి ఈ నక్క ఆలోచన చేసి రాజుగారు అగ్రమైపోయి, ఒరే బుద్ధి లేనడా, ఎందుకు అలా చేసావు, మరలా నువ్వు వెళ్ళి వాటి నివాసాలన్నీ నిర్మించో అన్నాడంట. అనగానే ఈ నక్క నేనంట, రాజుగారు నువ్వు వెనక ముందు చూడకుండా మాట్లాడబాకన్నాడంట. ఏమన్నాడండి? వెనక ముందు చూడకుండా నువ్వు మాట్లాడొద్దు అనేసరికి ఈ రాజుగారు ఈడేంది వెనక ముందు చూడకుండా మాట్లాడబాకంటున్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే వెనకేముంది? వినపడింది అందరికీ? వెనకేముంది? సొరకాయని చూడగానే రాజుగారి మనసు మారిపోయింది. ఒక్కరోజైనా కూరకు వస్తుంది కదా అని చెప్పి అని రాజుగారు ఏం చేశారు, నక్క నరిసి బుద్ధుందా లేదా అలా చేయబాక, ఇంక మీద అటు జోలికి వెళ్ళబాక అని చెప్పి దాన్ని అరిసినట్టు అరిసి, దేనికోసం? సొరకాయ కోసం రాజుగారి మనసు మారిపోయింది. ఈరోజు సమాజంలో జరిగేది అదే. అందరూ మన వాళ్ళే అనుకుంటాం, మన వాళ్ళని వాళ్ళని వెంబడిస్తాం. అది మన అమాయకత్వం అనుకోవాలా. మన వాళ్ళని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా మన వాళ్ళు అని అనుకోరు మనల్ని. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని అనుకోరు, మనల్ని చేరతీయరు, మనల్ని ఏమాత్రం పరామర్శించరు. మన కష్టంలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఎవరు కూడా మనల్ని ఆదరించరు. ఎవరు 4 రూపాయలు చూపిస్తే వాళ్ళ వైపు మాట్లాడతారు. అందుకని రాజుగారు వెనక చూసేసరికి సొరకాయ కనపడేసరికి నచ్చ చెప్పి, వెళ్ళిపోండి, ఇంక మీద మీ జోలికి రాళ్లే, మరలా మీ ఇల్లు మీరు అక్కడే కట్టుకోండి అని చెప్పి న్యాయం తీర్చేసి పంపించేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నక్కయ్య సంతోషంగా వెళ్ళిందా, దుఃఖంతో వెళ్ళిందా? నక్క కనిపించింది, నేను ఏం చేసినా నాకు రాజుగారు వెనక న్యాయము చేస్తాడు. నాకు డబ్బు ఉంది అనే గర్వం, నాకు పలుకుబడి ఉంది అనే గర్వం, అహంకారం. కానీ నీకు అధికారం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అది ఎప్పటికీ శాశ్వతము కాదు.
ఏదో ఒక రోజు నీ గర్వము అణిచిపోద్ది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు ఇదిగో ఈ విధంగా తెలియచేస్తుంది. ఏమని? ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. మనం చేసే ప్రార్థన మన ప్రభు వింటాడు. మనం చేసే ప్రార్థన దేవుడు విని ఆలకించి నీకు సమాధానం ఇస్తాడు. కానీ పాపం ఈ పిచ్చుకలన్నీ రాజుగారి దగ్గరికి వెళ్ళాయి, మొర పెట్టుకున్నాయి. కానీ వాటి మొరను విన్నాడా? చివరికి ఎవరి మొరను విన్నాడు ఇతడు? సొరకాయ కోసం తన మనసును మార్చుకొని నక్కను శిక్షించకుండా ఈరోజు సమాజంలో జరుగుతుంది అదే. చెడును ప్రేమిస్తున్నారు. నువ్వు ఏమన్నా చేసుకో, నాకు ₹1,00,000 ఇచ్చేయి, నేను న్యాయం చేస్తాను. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా జరుగుతుంది అదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో ప్రతిదినము మనం దేవుని సన్నిధిలో చెప్పాలి. ఏం చేయాలంట? ప్రతిదినం మొరపెట్టుకోవాలి. ఎలా మొరపెట్టాలి చెప్పండి? ఎలా మొరపెట్టాలి మనం దేవుని సన్నిధిలో? ఏ విధంగా మొరపెట్టాలి? ఆకాశం వైపు చేతులు ఎత్తాలి. దేవుని వైపు మనము చేతులెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, ప్రతిదినము నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. ఎలా మొరపెట్టాలంటే ఆకాశం వైపు 2 చేతులు చెప్పండి, చేతులెత్తి ఆయన మనము మొరపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. మొదట ఏం చెప్పాను? ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో కూడుకోవాలి, ప్రతిదినము దేవుని స్తుతించాలి, ప్రతిదినము దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి. తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మొరపెట్టడం అంటే ఏంటి చెప్పండి? చిన్నప్పుడు మీ అమ్మ నాన్న బతిలాడుకున్నారా? ₹1 ₹1 అమ్మ, షాపులో వెళ్ళి ఏదైనా కొనుక్కొని చెప్పండి ఏమంటారండి? ఏదైనా కొనుక్కొని తింటాను. ప్రైజ్ ద లార్డ్. నాకైతే 5 దెబ్బలు కొట్టి 5 పైసలు ఇచ్చేవాళ్ళు. 5 పైసలు నాకు ఇచ్చేటప్పుడు ముందు 5 దెబ్బలు కొట్టేవాళ్ళు. 5 దెబ్బలు కొట్టి ఇచ్చేవాళ్ళు. ఆ 5 పైసలు తీసుకొని వెళ్తే ఇంత పునుగులు వచ్చాయి పెద్దవి. తెలుసా పునుగులు అంటే? బోండాలా బజ్జీలా ఏమంటారు ఇక్కడ? ఈ మధ్య కొన్ని పునుగులు తెప్పని పంపిస్తే ఊరు మొత్తం తిరిగి ఎక్కడ లేవు అన్నాడు. ఊరు మొత్తం తిరిగి అన్న ఎక్కడ ఎంగడగిరిలోనే లేవంటన్నా అయ్యి అన్నాడు. ఏంటంటే పునుగులు చిన్నవి ఉంటాయి కదా, అవి తీసుకురమ్మని పంపిస్తే ఊరు మొత్తం తిరిగాడు. ఏం లేవని వస్తే నేను వాడిని తీసుకొని వెళ్ళి ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉంది కదా పాత బస్ స్టాండ్ దగ్గర, టోల్ గేట్, ఆ టోల్ గేట్ అని పిలుస్తాంలే మేము, ఆడు ఉంది కదా రోడ్ సెంటర్లో, దాని పక్కనే అమ్ముతున్నాడు. ఇవే కదరంటే ఇవే, నాకెందుకు తెలియదు అంటాడు వాడు. నేను తీసుకెళ్ళి చూపించినాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటిని ఏమంటారంటే బజ్జీలు అంటారంటాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ 3 విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. 1 దేవుని సన్నిధిలో కూడుకోవాలి, 2 ప్రభువును స్తుతించాలి, 3 ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి. చిన్నప్పుడు మనం ఎంత బతిమలాడుకుంటాం చెప్పండి? వాళ్ళని బతిమలాడుకుంటాం. ఇప్పుడు కూడా పిల్లలు బతిమలాడుతుంటారు. ₹1 ₹10 ఏంటండి ₹20 ₹50 బతిమలాడితే అప్పుడు ఒక 100 50 20 30 ఇస్తే వాడు అప్పుడు తృప్తిగా వెళ్ళి శుభ్రంగా కొనేసుకొని తినేసి వస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు బతిమలాడి ఉంటే నువ్వు ఇచ్చి ఉంటావు చెప్పండి? మరి దేవుడు నీకు చేయి చాపంగానే ఇచ్చేయాలా చెప్పండి? ఒకవేళ చేయి చాపంగానే దేవుడు నీకు ఇచ్చేస్తే అసలు నువ్వు మందిరంలో కూర్చుంటావా? నా మాట వింటావా? పొరపాటు కూడా ఇక్కడ కూర్చో, ఇంకెందుకు అక్కడ దాకెందుకు? ఇంటి దగ్గరే ఉండి 2 చేతులు చాపుతారు, ఇంకా దయచేయి నాయన. ప్రైజ్ ది లార్డ్.
అందుకని నీ స్థితిగతులను బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 42వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించిరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రతిదినము దేవుని గూర్చి మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు ఇక్కడ చెప్పిన మాట ఏంటి? ప్రతిదినము దేవుని గురించి మనం ఏం చేయాలంట? నలుగురికి చెప్పాలి. ఒకటి కూడుకోవటం, రెండోది స్తుతించటం, మూడోది మొరపెట్టడం, నాలుగోది దేవుని గురించి మనం అందరికీ తెలియజేయటం. ఎంతమంది మీరు యేసయ్యను గురించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పారు? వాళ్ళు పాపం కొన్నిసార్లు బాధపడుతుంటారు. ఇంట్లో సమస్యల వలన, పిల్లల గురించి, పెద్దోళ్ళ గురించి ఏం చేయాలో అర్థం కాక, ఏ దేవుని ఆరాధన చేయాలో తెలియక, ఎవరు సహాయం చేస్తారా, ఎవరు మనకు ఏంటంటే ధైర్యపరుస్తారా అని చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అలాంటప్పుడు మీరు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఏం చేయాలండి? ధైర్యపరచాలి. వారిని మరలా దేవుని గురించి తెలియచేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీ గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, మీరేం చేస్తారు అని వాళ్ళు స్టార్ట్ చేయగానే ఇంక చెప్పేస్తారు, మేము ఫలానా వాళ్ళం, ఫలాని కులస్తులం, నాకు ఈ ఉద్యోగం ఉంది, నాకు ఇంత జీతం ఉంది, నాకు ఇంత డబ్బులు ఉన్నాయి, 3 ఇల్లులు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ చెప్తారు. ఏమని? ఎవరు ఏంటి ఏం చేస్తారని అడగంగానే ఏం చేస్తారు? మాది ఫలాని కులం, నాకు ఉద్యోగం, నాకు ఇంత జీతం వస్తుంది, నాకు 2 కార్లు ఉన్నాయి, 3 భార్యలు ఉన్నారు. చెప్పండి, 9 మంది పిల్లలు ఉన్నారు. చెప్తారా? అన్నీ చెప్తారు కానీ ఇది మాత్రం చెప్పరు. ఎంతమంది భార్యలని చెప్పరు. నువ్వు చెప్పాల్సింది నీ కుటుంబం గురించి కాదు, అక్కడ నీకున్న డబ్బును బట్టి కాదు, నీ కులాన్ని గురించి కాదు, నీ మతాన్ని గురించి కాదు. మనం చెప్పాల్సింది యేసయ్యను గురించి మాత్రమే నీవు వారికి బోధించాలి. ప్రభు నీ జీవితంలో చేసిన మేలును బట్టి, నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి పరిశుద్ధాత్మునికి సన్నిధిలో నీవు ప్రతిదినము యేసయ్యను గూర్చి వారికి నీవు తెలియచేస్తే వారి జీవితంలో సమాధానం పొందుకుంటారు, సంతోషాన్ని పొందుకుంటారు, వారు నెమ్మది పొంది నీతో కూడా దేవుని మందిరానికి రావటానికి వారు ఇష్టపడతారు. చప్పడు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. అందుకని ప్రతిదినము నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసయ్యను గూర్చిన వంటి ధ్యానము, యేసయ్యను గూర్చిన వంటి ధ్యానం, పరిశుద్ధాత్మను గూర్చిన వంటి ధ్యానం ప్రభు సన్నిధిలో నీవు తప్పక ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడే నీ జీవితంలో నీకు సమాధానం అనేది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. 11వ వచనము రాయబడిన మాట ఏంటంటే ప్రతిదినము
లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. చెప్పండి, ఏం చేయాలంట? ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రతిదినము మీరు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఒక్కసారి చేతులు ఎత్తండి. మేము ప్రతిరోజు 1-2 అధ్యాయాలు బైబిల్ చదువుతామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా ఎత్తండి, పైకి ఎత్తండి. మరి సగం చేతులు ఎందుకు? మనస్ఫూర్తిగా ఎత్తండి. పైన దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా. ప్రతిదినము బైబిలు తప్పనిసరిగా చదవాలి. నువ్వు ఎంత బైబిల్ చదువుతావో అంతగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మా నాన్నగారు ఊరు, ఆ రోజుల్లో బస్సులు మా ఏరియాకి వెళ్ళాలంటే బస్సులు తక్కువ. బస్సులు ఎప్పుడో ఉండే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అట్లా 3 పూటలు. మా నాన్నగారు నాకంటే పెద్ద మా అక్కని, మా చెల్లెల్ని తీసుకొని వెళ్ళేవాడు అనమాట. వెళుతూ ఉన్నప్పుడు నడిచి కాళ్ళు నొప్పులు పుడుతుంటే మా నాన్నగారు అనేవాడు, అది ఊరు దగ్గరికి వచ్చింది. ఏంటండి అది? కనపడేదే మన ఊరు అన్నప్పుడు ఆ చెట్టు దాకా సంతోషంగా నడిచేవాళ్ళం. ఇంకేముంది, దగ్గరికి వచ్చింది అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏది నాన్న ఊరు అంటే, అదుగురా అనేవాడు. ఆయన చెప్పేవంటి మాటలకి అలసట రానివ్వకుండా, ఎత్తుకోవాలంటే ఒకరిని ఎత్తుకోగలుగుతాడు, ఒకరిని ఎత్తుకుంటే ఇంక వెనకాల 2 ఉన్నారు. చెప్పండి, మిగతా 2ని మొయ్యాలంటే ఆయన కూడా కష్టమే కదా. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. మా ఏరియాలో ఒక తెగవాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురుతో అడుగుతారు, నన్ను పెళ్లి చేసుకుంటే వంట వండి పెట్టాలి, పుట్టిన పిల్లల్ని నువ్వే మొయ్యాలి, నేను మాత్రం వాళ్ళని మొయ్యను, అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను అంటారు. ఇలాంటి వాళ్ళని చూశారు ఎక్కడన్నా? గోసి తప్ప వాళ్ళ బట్టలు ఉండవు, చూస్తామంటే తీసుకెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. అడవిలో ఉంటారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు ఒప్పందాలు, నువ్వు కట్నం ఎంత ఇస్తావని చెప్పరు, కట్నాల గురించి మాట్లాడరు. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురుని అడుగుతారు, పిల్లలు ముడితే నువ్వే మొయ్యాలి, ఎంత బరువు మోసినా, ఏంటంటే నువ్వు ఏం చేసినా మొత్తం బాధ్యత నీదైతే నీకు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎండకైనా వానకైనా భయంకరమైన పరిస్థితుల్లో ఏంటండి, పొరపాటున ఈడు మాత్రం శుభ్రంగా నీట్గా ఉంటాడు, కానీ ఆ పిల్లల్ని మాత్రం ఎత్తుకోడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ చదవబడినటువంటి విషయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేశాడు. ఈ 11వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ప్రతిదినము లేఖనములను, చెప్పండి, లేఖనములను పరిశోధించాలి. అంటే అర్థం ఏంటి? ప్రతిదినము దేవుని వాక్యాన్ని నీవు పరిశోధించాలి. చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. మా నాన్నగారు మమ్మల్ని అదిగో వచ్చింది, ఇదిగో వచ్చిందని గమ్యాన్ని చేర్చాడు. నువ్వు దేవుని వాక్యం చదువుకుంటూ వెళుతూ ఉంటే నీకేమనిపిస్తుంది అంటే, ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఏంటండి, దేవుని పిల్లలను ప్రోత్సహించే వారిగా ఉండాలి. పరిగెత్తే వాడిని పరిగెత్తేటట్లు చేయాలి. మనం వాడిని సహకరిస్తే వాడు కొంచెం పరిగెత్తగలరు. నీ వల్ల కాదురే అన్నావు అని కూడా కూర్చుంటాడు. చివరికి నిన్నే తిట్టుకుంటాడు, వీడు చెప్పటం వల్లే నాకు నీరసం వచ్చింది, ఆగిపోయాను అంటాడు. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిదినము ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటని చెప్పారు. మొదటి నుంచి చదవండి. మీరు దెసలోనిక ఉన్నవారి కంటే ఘనులై ఉంటిరి గనుక
ఆస్తిలో ఆ ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయను చెప్పిన సంగతులను అలాగునే ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి. ప్రైజ్ ది లార్డ్. చూసారా, కొందరు దేవుని వాక్యాన్ని ఏం చేశారంట, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని పరిశోధనలు చేశారు. కొందరు ఏం చేస్తారు, వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని చూసి పరిశోధిస్తుంటారు. ఇది ఎక్కడుంది, వీళ్ళు అట్లే చెప్తారు, బైబిల్లో నాకు ఎక్కడ కనపడలేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడేస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇలాగే వాక్యం చెప్తుంటే ఒక ఆమె అడిగింది, పాస్టర్ గారండి మీరు పేతురు వ్యసన పడ్డారు అని బైబిల్లో వాక్యం ఉంది అన్నారు కదా, నేను 100 సార్లు చదివాను నాకు కనపడలేదు ఏంది అనింది. పేతురు వ్యసన పడ్డాడు ఎప్పుడు? తోటి శిష్యుని యేసయ్య అడిగాడు, నీవు నన్ను నమ్ముచున్నావా అని అన్నప్పుడు అవును ప్రభు అన్నాడు. అప్పుడు పేతురు ఈ మాటను బట్టి పేతురు ఏమయ్యాడంట, వ్యసన పడ్డాడు. ఉందా బైబిల్ ఆ మాట? ఉందా? ఎక్కడ ఉంది చూపించండి నాకు. ఉందని చెప్పటం కాదు, ఎక్కడుంది ఆ మాట? పోనీ వచ్చే ఆదివారం చెప్పండి పలానా చోట ఉందని. ప్రైజ్ ది లార్డ్. అందుకని పేతురు విషయంలో ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తే పేతురు మరొక మాట అన్నాడు, ప్రభువా అందరు నిన్ను ప్రేమిస్తున్నారులే అన్నాడు. ఇంకేం చేస్తాడు? అదన్నా చెప్పాలి కదా. ఏమీ చేయలేని వాడు అదన్నా చేస్తాడు. అందుకని ఇక్కడ దైవజనుడు పౌలు విషయంలో ఈ చెప్పబడుతున్నటువంటి మాటను చూస్తే పౌలు శీలయను చెప్పిన సంగతులను అలాగనే ఉన్నాయో లేవో అని ఏంటండి పౌలు గారు తనతో పాటు ఉన్న శీల వీళ్ళందరి గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని ఇది కరెక్టా రాంగా, అసలు ఉన్నాయా లేవా అని కొంతమంది ఏం చేశారంట, పరిశోధించారు. పరిశోధిస్తే అది కరెక్ట్గానే తేలింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రతిదినం మనం ఏం చేయాలంట, దేవుని వాక్యాన్ని చెప్పండి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. మొదట ఏం చెప్పాను చెప్పాలి తొందరగా. ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి అనే మాట బైబిల్లో ఉందా లేదా? ఒకవేళ లేకపోతే నేను చెప్పాను అనుకో, మీరేమంటారు, పాస్టర్ గారు అబద్ధము చెప్పండి, అబద్ధము చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, 9 గంటలకు రావచ్చు, 10 గంటలకు రావచ్చు, 12 గంటలకు రావచ్చు, అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. కానీ పాస్టర్ గారు మాత్రం ఏం చేస్తున్నారు చెప్పండి, బైబిల్లో నేను ఎక్కడెత్తికైనా కనపడేది ఈ మాట లేదు, అసలు ఇది రాంగ్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని నేను చెప్తున్నాను, మొదట ఏం చెప్పాను, ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. రెండోది ఏంటి, ప్రతిదినము దేవుని సన్నిధిలో మనము స్తుతించాలి. ఎక్కడుందన్నమాట, 2:46 ఉంది. ఆ తర్వాత మూడో విషయం ఏంటి, ప్రతిదినము దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలి? చేతులెత్తి దేవుని సన్నిధిలో చేతులెత్తి మొరపెట్టాలి. ఈ వాక్యాన్ని మీరు చదవండి. ఈ వాక్యాన్ని పరిశోధించినప్పుడు బైబిల్లో ఎంతమంది చేతులెత్తి ప్రార్థన చేశారు వాళ్ళందరూ గుర్తుకొస్తారు. యెహోషువ ప్రార్థన చేశాడా? చేతులెత్తి ప్రార్థన చేశాడు. సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని ప్రార్థన ఆగిపోయిందా? మరి నువ్వు ఎందుకు అబద్ధం అని చెప్పావు? పేతురు వ్యసన పడ్డాడని నేను చెప్తే నువ్వు లేదని ఎందుకన్నావు చెప్పండి, ఎందుకన్నావు? నువ్వు సగం భక్తుడివి, సగం పూజారివి, పూర్తి పూజారి కాదు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏం చెప్పాను నేను, ప్రతిదినము దేవుని గురించి మనము దేవుని గురించి ఏం చేయాలంట, ప్రకటించాలి. అపోస్తలులు చేసిన పని అదే. ఇంటింట ఏం చేశారంట, సువార్తను ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఇంటింట ప్రకటించట్లేదు మనం. ఎవరైనా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే అక్కడికి వెళ్తాం. కుటుంబ ప్రార్థన పెడితే అనేకులు వచ్చి కూర్చుంటారు. అనేకులకు వినపడేటట్టు సౌండ్ సిస్టమ్ ఉంది, పెట్టేస్తున్నాం, వింటున్నారు, వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు ఇల్లు తిరిగారు. ఇప్పుడు మనం ఇల్లు తిరగాల్సిన అవసరమే లేదు. ఒకసారి కొడుకుంటే అనేకులు వస్తున్నారు, పాంప్లెట్లు పంచుతున్నారు, అనౌన్స్మెంట్లు పెడుతున్నారు, సభలని అదని ఇదని అన్ని రకాలుగా జనులకు సువార్తను అందించబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మాట ఏం చెప్పాను నేను? ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనము పరిశోధించాలి. ఇప్పుడు నేను ఉంది అంటాను, ఇటు చూడాలి, మీరు ఇటు చూడండి. పేతురు వ్యసన పడ్డాడు అని నేను చెప్పాను, లేదని నువ్వు అంటావు. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఇంటికి వెళ్ళిపోయి చెప్పండి, ఏం చేయాలా? బైబిలు పరిశోధించాలి. ఇంకా ఎక్కడ ఉంది ఆ మాట అని చెప్పి నువ్వు బైబిల్ మొత్తం తిరిగేసి చదివితే అప్పుడు నీకు కనపడుతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? పాస్టర్ చెప్పింది కరెక్ట్, నేను అన్నది రాంగ్. అప్పుడు నీకు పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రభువా, నేనేమో ఇట్లా అన్నాను, ఇదిగో ఇక్కడ ఉంది వాక్యం అని. అంటే ఇందాక చెప్పాను కదా, రాజుగారు వెనక ముందు చూడకుండా మాట్లాడొద్దు. అర్థమైందా? వెనక ముందు చూడకుండా మాట్లాడొద్దు అనేసరికి పాపం వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? సొరకాయ ఉంది. నీ వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రతిదినం మనం ఏం చేయాలంట? దేవుని వాక్యమును గూర్చి చెప్పండి, ఏం చేయాలా? ధ్యానించటం, ప్రకటించటం, నలుగురికి తెలియపరిచే వ్యక్తులుగా ఉండాలి. మరొక మాట లూకా సువార్త 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి త్వరగా. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. 23వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను చెప్పాలి. ఎవరన్నారన్నమాట? చెప్పండి, ఎవరన్నారన్నమాట? యేసు ప్రభు వారు అంటున్నారు. ఇప్పుడు నువ్వు తెలియని దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తావు. కీర్తనకారుడు అన్నాడు కదా, ఏమని? ప్రతిదినము దేవుని వాక్యమును ప్రకటించాలి అని మనం చదివాం, బాగానే ఉంది. తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ మాట అన్నావు అనుకో, ప్రతిదినము తన సిలువను వెతుకొని నన్ను వెంబడించు అని అన్నావు అనుకో, ఇదే మాట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడుతూ ఉంటే వాడేమంటాడు చెప్పండి? ఇప్పుడు సిలువ యాడ నుంచి తెచ్చాని, నేను నిన్ను ఎప్పుడు వెంబడించాను అంటాడు. దానికి వివరణ అనేది నీవు చెప్పాలి. యేసు ప్రభు వారు ఇదిగో ఇలా చెప్పారు, ప్రతిదినము తన్ను తాను తగ్గించుకోవాలి, వాక్యం అని నీ హృదయంలోనికి నీవు చేర్చుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్పాడు. మొదటి నుంచి చూడండి ఏమంటున్నాడు? మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను, అంటే తన్ను తాను తీర్మానం, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. సిలువ ఎద్దకు వెళ్ళే ముందు, సిలువను మోసే ముందు నిన్ను నీవు తీర్మానం చేసుకోవాలి. కష్టమైన, భారమైన, తేలికైన, బరువైన దించటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గములో, నీ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఎదురవుతాయి, నిందలు అవమానాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు సిలువను దించేయకూడదు. కష్టం వచ్చింది, బాధ కలిగింది, నింద వచ్చిందని చెప్పి సిలువను దించేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా ఆ సిలువను గమ్యాన్ని నీవు చేర్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు తన సిలువను మోసుకొని ఎలా గమ్యాన్ని చేర్చాడో నీ ఆత్మీయ జీవితాన్ని కూడా అలాగే ప్రభు చేతిలో నీవు అప్పగించేంత వరకు ఆ భారాన్ని నీవు మోయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయాన్ని చక్కగా చెప్పాడు. ఏమని? తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకున్నను, నా నిమిత్తమై తన ప్రాణాన్ని
పోగొట్టుకున్నవాడు తప్పనిసరిగా రక్షించుకుంటాడు. దేవుని కొరకు మనం ప్రాణం పోయినా వెనకడుగు వేయకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ప్రవీణ్ గారు చనిపోయే ముందు ఆయన అందరికీ కొంతమందికి చెప్పారు, చాలామందికి చెప్పారు, నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పి అన్నారు. సువార్త ప్రకటించి మారించాడా? చెప్పండి. ఇట్లా ఎవరైనా అంటే ఒంటరికి వెళ్తారా? చంపుతామంటుంటే ఒంటరికి ఎవరైనా వెళ్తారా? మీరేం చేస్తారు? ఒరే నన్ను అంటున్నారు, చంపేస్తామంటున్నారు, నువ్వు వెళ్ళు, నేను ఇంట్లోనే ఉంటాను. చంపేవాడు ఇంట్లో ఉన్నా చంపుతాడు, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా చంపేవాడు ఎక్కడైనా చంపుతాడు. చచ్చేది ఎక్కడ చావాలనుకుంటే అక్కడ చస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అతను హతసాక్షి అయిపోయాడు, దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటి? కష్టమైన నష్టమైన దేవుని సిలువను నీవు మోయాలి. అందుకని ఆయన ఈ మాటను చెప్పాడు. ఏమని మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి, తను తానే తీర్మానము చేసుకోవాలి. ఇటు వస్తావా, అటు వెళ్తావా, మందిరంలో కూర్చుంటావా, బయటికి వెళ్తావా, రెండు. ఇక్కడ కూర్చుంటే బాగుపడతావు, బయటికి వెళ్తే సాతాను చేతిలో పడతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రతిదినము దేవుని వెంబడించాలి. ఎలా వెంబడించాలంటే సిలువను మోసుకొని వెంబడించాలి, సిలువను ఎత్తుకొని వెంబడించు వారిగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం చివరిగా, త్వరగా. ఏంటండి? ప్రతిదినము ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలు ప్రతిదినము తమను తామే ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలి. భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రులు పిల్లలకి, వారిని ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులకు బుద్ధి చెప్పే స్థాయిలోకి నువ్వు దిగజారిపోకూడదు. నీ పిల్లలు నీకు బుద్ధి చెప్పే స్థితిలోకి నువ్వు దిగజారి పోకూడదు. నీ పిల్లలకు నువ్వు బుద్ధి చెప్పేవాడిగానే ఉండాలి. అలా ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. పితరులకు బుద్ధి చెప్పాలంటే ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినము స్తుతులు చెల్లించాలి, ప్రతిదినము మొరపెట్టాలి, ప్రతిదినము దేవుని గురించి ప్రకటించాలి, ప్రతిదినము వాక్యమును పరిశోధించాలి, ప్రతిదినము దేవుని వెంబడించాలి, ప్రతిదినము బుద్ధి చెప్పేవాడిగా ఉండాలి, కానీ బుద్ధి లేని వాడిగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఒకరిని ఒకరు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. నాకెందుకు అనుకున్నావు అనుకోండి, ఆడిష్టం వచ్చినట్టు చేస్తాడు. నాకెందుకు అని నువ్వు ఆగావు అనుకో, ఈమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఏమొస్తుందండి? సమస్య, పెద్ద గొడవలు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయేదానికి అవకాశం వస్తుంది. అందుకని భర్త అయినా భార్య అయినా మొదటిగా నీకు గుర్తు వచ్చింది ఏదైనా తెలిస్తే నువ్వు వెంటనే ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. వినలేదనుకో ఆ తర్వాత పరిస్థితి వేరు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రతిదినము దేవుని వాక్యము ద్వారానే మనమును ఏం చేయాలంట? బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి కలిగిన వారమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చెప్పబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి మెలకుగా ప్రభు సన్నిధిలో నివసించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాను? మొదటి మాట ఏంటి?
అంశం ఏంటి? ప్రతి దినం. మొదటి మాట ఏం చెప్పాను? ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. రెండోది, ప్రతి దినము దేవుని స్తుతించాలి. మూడోది, ప్రతి దినము దేవునికి మొరపెట్టుకోవాలి. నాలుగోది, ప్రతి దినము దేవుని గురించి ప్రకటించాలి. ఐదోది, ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధించుకోవాలి. ఆరోది, ప్రతి దినము దేవుని వెంబడించాలి, సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఏడోది, ప్రతి దినము చెప్పండి ఏం చేయాలంట? దేవునిలో మనము బుద్ధి చెప్పుకోవాలి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. అలా చేయటం మంచిది కాదు. మాతో పాటు కూర్చొని ప్రార్థన చేయి. ఒకరికి ఒకరు ప్రోత్సహించుకొని కుటుంబ సమేతం దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థించినప్పుడే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు మీ పైన ఆయన సకల ఆశీర్వాదములు కలుగు చేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు, నజరేయుడా నీకు వందనాలు తండ్రి. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి మీ దయగలిగిన రెక్కల నీడలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆ మార్గాలు, ప్రయాణాలు, పనిపాట్లన్నింటిలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకై నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు చేసిన ప్రభు ఉపకారములకు ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. హృదయ అంతరంగాలను గుర్తిరిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. సావుకుని మీరు బలపరిచి నీ సన్నిధిలో నిలవబెట్టి సావుకుని ముఖాంతరం మా అందరితో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతిదినము నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి అని, లేఖనములను పరిశోధించాలి అని తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. ఏది ఏమైనా నిన్నెంబడిస్తూ నిన్ను స్తుతిస్తూ నిత్యము నీ సన్నిధిలో కొనసాగించబడే బిడ్డలుగా మేమందరము ఉండాలని ఈ దినము మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. విత్తపడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటపడినట్లు సహాయము చేయండి. తొలగించి మార్గాలు సరళపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబాన్ని, సంఘాన్ని నీ మీడైన దీవెన ఆశీర్వాదమును అనుగ్రహించండి. మీరే కాచి కాపాడి కృప చూపించమని ఇంతవరకు ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు స్తోత్రాలు. సావుకుని మీరు బలపరచండి, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకనూ లేఖనములలో ఉన్న అనేక ప్రభా నీ సన్నిధి, నీ మాటలను వివరించగలిగిన కృపాభిషేకము చేత నింపి నడిపించమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభువు అక్కడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.